ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మనం రెడీగా ఉండి కొట్టేసి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం ధైర్యం కోల్పోలా దేనిలో పెట్టే పెట్టుకో అని చెప్పేటటువంటి వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము ఉందని చెప్పేసి నేను మీ అందరితో చెప్తాను. చెప్పారు రేపు 9వ తారీఖున మేము చిత్తూరు వెళ్తానా అటుకోండి ఎవరు ఉంటే అటుకోమన్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి. ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని చేయాలి. ఎదురు పోవాలి అని చెప్పేసి అందరితో సమూహంగా తెలియజేస్తాం. ఇంకా లాస్ట్ది ఇవాళ మనం మాట్లాడుకునే అన్ని కూడా మీరు గ్రామాల్లో కూడా తిరగండి, చెప్పండి, అందరికీ చెప్పండి. నువ్వు ఇచ్చింది ఎక్కడా రూపాయి ఇవ్వలేదు వరకు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అందరికీ ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చావు. అదేవిధంగా రైతుకి 20,000 రూపాయలు ఇవ్వలేదు, ఉచితంగా గ్యాస్ పనులు లేవు, ఆడపిల్లలు చదువుకొని ఉంటే 1,500 అదే లేదు, బస్సు ప్రయాణం మనం వస్తలేదో ఎవరో తెలీదు. ఈ విధంగానే అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా అమ్మఒడి లాంటిది. పోయిన సంవత్సరం కూడా మళ్ళీ వేరే తీసుకొని మళ్ళీ అది కూడా మీరు ఇచ్చి ప్రజల్ని అంటే మరి నమ్మకాన్ని అంటే వమ్ము చేయకుండా మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు న్యాయంగా ఉండండి అని చెప్పేసి జగన్ గారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఆయన ఉద్యమాలు చేస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రెండోసారి మనం ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహానుభావులు కొత్తలో వివిధ గ్రామాల్లో తిరిగి అత్యంత ప్రజానీకానికి మరి ఏంటంటే మళ్ళీ ఏంటంటే ఒక విషయం చెప్పాలి. వైన్ షాపులో 30 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు. రాఘవరెడ్డి గారు మీకు నాకు తెలియదని ఇప్పుడు ఏంటంటే 30 రూపాయలు ఎక్కువ అమ్ముతారా? ఏంటంటే 30 రూపాయలు ఎక్కువ అమ్ముతారా? ఇవన్నీ కూడా మీరు గ్రామాల్లో చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం నమస్కరిస్తూ చదువుకుంటున్నాం.